నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ, 15 మంది కార్పొరేటర్లు జంప్. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. విభజన సమస్యలపై శాశ్వత పరిష్కారం చేసుకోవాలి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచన. బిల్లుల కోసం 20,000 రూపాయల లంచం, ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి. ప్రపంచంలో తొలిసారి మిస్ ఏఐ పోటీలు, విజేతగా నిలిచిన మొరాకో సుందరి కెంజాలేలి. జర్నలిస్టుల పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నాం, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ వశం కాబోతోంది. ఈ మేరకు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిన సంగతి అందరికీ విదితమే. ప్రస్తుతం 15 మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ శివకుమార్ నాయకత్వంలో గోవాలో క్యాంపు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మరోసారి ప్రశ్నల వర్షం గుప్పించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల రూపాయల లాభం వస్తుందని, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డబ్బులు దోచుకుంటారని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి కోచింగ్ సెంటర్ నడిపిన రియాజ్కు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు అని గొంతెత్తి ప్రశ్నించారు. అసలు డిఎస్సి ఎందుకు వాయిదా వేయకూడదో ప్రభుత్వం సరైన కారణాలు చెప్పాలని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల కోసం రేవంత్ ఆనాడు రాహుల్ గాంధీని తీసుకుని అశోక్ నగర్ తిప్పినప్పుడు ఆ రోజు రాహుల్ గాంధీ సన్నాసా, రేవంత్ రెడ్డి సన్నాసా అని ఇప్పటికే గాదరి కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మహబూబ్నగర్లో, సరే వీళ్ళు వాయిదా వేయమని అడిగారు, నువ్వు వాయిదా వేస్తే ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు. కనీసం టెట్కు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు, మనం ఏం చేయనో బిఏ చేయనో ఏం చేయనో అది కూడా చదివో సకా నాకు తెలియదు. అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో, అబ్రివేషన్ తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు. నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు, అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువు రాని వాళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్నాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాసా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాసా అని అడుగుతున్నాను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకెళ్ళని చెప్పేసానా. ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ 1 కానివ్వండి మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది, కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోద్దని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు. గిదా మాట్లాడే మాటలు నోటికి. చచ్చిపోమన్నా కోరేది నువ్వు మనుషులని. చేయలేదా మేము ఉద్యమాలు, చేయలేదా మేము దీక్షలు, కేటీఆర్ గారు చేయలేదా, హరీష్ రావు గారు చేయలేదా, ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా, మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే, 100 కేసులు పెట్టుకున్నలమే, జైలుకు పోయినోళ్ళమే తెలంగాణ ఉద్యమం కోసం. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు సంఖ నాకుతున్నావు. ఏడును అప్పుడు నువ్వు తుపాకి పట్టుకొని తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర కావాలని తిరిగినావు. నీకు ఉద్యమ నేపథ్యమూ లేదు, ఉద్యమాల గురించి తెలియదు, ఉద్యమకారులను అవమానిస్తావు, నిరుద్యోగులను అవమానిస్తావు. నేను ఈరోజు అడుగుతున్నా, మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు, నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిండు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది, ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు. లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు, ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం, ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే బాగుంటుందా? న్యాయమేనా అది? నోరు తెరిస్తే ఇబ్బందికరమైన మాటలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా, ముఖ్యమంత్రి హోదాలో నేను ఏం పని చేయాలి, ఏం రివ్యూ చేయాలి, వాళ్ళు అడిగేటువంటి కోరిక
నిజాయితీ ఉన్నదా లేదా, దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయ లేదు. పెండింగ్లో ఉన్న సమస్యలపై 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవ్వడం శుభ పరిణామమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని సూచించారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయనే నమ్మకం కలిగిందన్నారు. 2 రాష్ట్రాల సీఎంలు కలవడాన్ని అభివృద్ధి కోణంలో చూడాలన్నారు. అందులో రాజకీయ కోణం చూడవద్దని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు 20,000 రూపాయలు లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలో పంచాయతీ కార్యదర్శి పగిడే శివాజీని సంప్రదించాడు. 20,000 రూపాయలు ఇస్తే బిల్లులు ఇస్తామని మొండికేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి 20,000 రూపాయలు తీసుకోగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు తనిఖీ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2023-24 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో పెట్టిన ఖర్చులు 1,53,000 రూపాయలకు సంబంధించిన బిల్స్ మార్చి లోపు సబ్మిట్ చేస్తే అవి ఎస్టీఓ జనగామలో అవి పాస్ కాలేదు. పాస్ కాకపోవడం వల్ల మళ్ళీ ఏప్రిల్ నుండి పంచాయతీ సెక్రటరీ అయిన పగిడే శివాజీ అతని చుట్టూ అతను చాలాసార్లు తిరిగి అతను బ్రతిమలాడిండు మళ్ళీ రీసబ్మిట్ చేయమని. అతను రీసబ్మిట్ చేయకుండా ఇతన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు. ఎందుకు తిప్పుకుంటున్నావు అని అడిగితే తనకు 20,000 రూపాయలు కావాలి, 20 రూపాయలు లంచం ఇస్తేనే నేను ఆ బిల్స్ ఏవైతే 1,53,700 రూపాయలకు సంబంధించిన బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు. అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ 8/7/2024 అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు. అయితే ఆయన అన్న ప్రకారంగా ఈరోజు అతను డబ్బులు తీసుకొని ఈరోజు శివాజీ దగ్గరికి వచ్చిండు. శివాజీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా 20,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ వాళ్ళని పట్టుకున్నాము. ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన మిస్ ఏఐ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెంజా లేలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. ఫుడ్, కల్చర్, ట్రావెల్, ఫ్యాషన్, బ్యూటీ వంటి వాటిపై వీడియోలు చేస్తున్న సుందరికి ఈ విజయం వరించింది. మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శించడమే తన ఆశయమని లేలి తెలిపింది. మహిళా పురోగతి, పర్యావరణాన్ని కాపాడటం, పాజిటివ్ రోబో కల్చర్పై అవగాహన పెంచేందుకు ఈ విజయం ద్వారా వచ్చిన పేరును, ప్రఖ్యాతలను ఉపయోగించుకుంటానని వాగ్దానం చేసింది. ఏఐ అనేది మానవ సామర్థ్యాలను మరింత పెంచేందుకు రూపొందించబడిన సాధనం తప్ప వారిని భర్తీ చేసేది కాదని కెంజా లేలి స్పష్టం చేసింది. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని ఓయూలో నిరసన చేస్తున్న బీఆర్ఎస్వి కార్యకర్తలపై పోలీసులు చేయి చేసుకున్నారు. మరోవైపు అక్కడ వార్తలు కవర్ చేస్తున్న జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పిఎస్కు తరలించడం మీడియా హక్కును కాలరాయడమే. వారిని వెంటనే విడుదల చేయాలి అని ట్వీట్ చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.